నీవెంత మంచివాడు, యేసయ్య నీవెంత గొప్పవాడు. లోకమంతయు నన్ను నిందించినను, అపహసించిన వారి ఎదుట సాక్షిగా నిలబెట్టిన దేవుడు. మనమందరం కలిసి కొద్ది నిమిషములు దేవుని స్తుతిస్తాం. యేసయ్య నీవెంత మంచివాడవు, యేసయ్య నీవెంత గొప్పవాడవు. యేసయ్య నీవెంత మంచివాడవు, యేసయ్య నీవెంత గొప్పవాడవు. ఎన్నికలేని మమ్ము ఎన్నుకున్నావు, ఎన్నికలేని మమ్ము ఎన్నుకున్నావు. స్తుతించి భజించి ఆరాధించెదము, స్తుతించి భజించి ఆరాధించెదము. యేసయ్యా 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 యేసయ్య నీవెంత మంచివాడవు, యేసయ్య నీవెంత గొప్పవాడవు. యేసయ్య నీవెంత మంచివాడవు, యేసయ్య నీవెంత. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు కలుగునుగాక. గొప్ప దేవుడు, స్తుతులకు పాత్రుడైన దేవుడు, ఆరాధనకు యోగ్యుడైన దేవుడు, తిరిగి రాబోతున్న ప్రభువు కనుక దేవుని నామానికి వందనాలు తెలియచేస్తా ఉన్నాను. మరి దినాన మీ మధ్యలో మీ గృహాలకు వచ్చి దేవుని యొక్క వాక్యమును పంచుకోవటానికి దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యానికై మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు వందనాలు తెలియచేసుకొంచున్నాను. అదేవిధంగా టీవీ ముందు కూర్చున్న మీ అందరికీ కూడా నా వందనాలు తెలియచేస్తాను. మీ సమయాన్ని మరి వెచ్చేసి వాక్యాన్ని వింటున్న మీ అందరినీ కూడా దేవుడు బహుగా ఆశీర్వదించాలని దేవుని పేరట మిమ్మల్ని నేను అభినందిస్తా ఉన్నాను. ఈ సమయం లోపల కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకొని దేవుని యొక్క లేఖన భాగంలోనికి మనం వెళ్దామండి. ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధాత్మ తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అర్పించుకొంచున్నాము నాయన. తిరిగి నాయన బిడలతో కలిసిన ప్రభా, మీ వాక్యాన్ని ధ్యానించటానికి తండ్రి దీనురాలనైనా నాకు ఇచ్చిన మీ కృపకై వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధాత్మదేవ, మాట్లాడేది మీరు నా ప్రభా, నిలబడేవారు మా వంతు తండ్రి. యేసయ్యా, మీ బూరగా నన్ను వాడుకోమని ప్రార్థిస్తున్నాను. నాలో నేను అన్న మాట రాకుండా ప్రభా, పరిశుద్ధాత్మ నడుపుదల దయచేయండి. వాక్యాన్ని ధ్యానిస్తుండగా పరలోక జ్ఞానంను, పరలోక మర్మాలను మాకు తెలియచేయమని ప్రభా. మీరు అక్కడ కొరకు మేము ఏ విధంగా సిద్ధపడాలా, ఏ విధంగా సిద్ధపరచాలనో, ఏ విధంగా మా జీవితాల్లో ప్రభా నాయన మార్పు రావాలనో ప్రభా, పరిశుద్ధాత్మ ద్వారా మీరు మా అందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను స్వామి, ఆమేన్. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు గత వారము మనతో మాట్లాడిన విధముగా కొన్ని వారాలు ప్రకటన గ్రంథాన్ని మనము ధ్యానిస్తున్నందుకు దేవుని కృప అయి ఉన్నది, దేవుని యొక్క నడుపుదల అయి ఉన్నది. ఏ జ్ఞానము లేని నన్ను దేవుడు ప్రేరేపించి తన యొక్క పరిశుద్ధ లేఖనాలను బోధించమని హెచ్చరించిన విధానాన్ని బట్టి మరి నేను ఇక్కడ నిలబడి ఉన్నాను, దేవుని వాక్యాన్ని పంచుకుంటున్నాను. కనుక గత వారంలో మనము ధ్యానించిన విధముగా నెబుకద్నెజరు రాజు యొక్క మొదటి దర్శన భావములను, దానియేలు యొక్క మరి మొదటి దర్శన భావములను మనము గమనించి ఉన్నాం. మరి నెబుకద్నెజరు పరిపాలించిన బబులోను సామ్రాజ్యాన్ని మనం గమనించినట్లయితే బహు వింతైన పట్టణము. మరి ఆ పట్టణమంతా వింతైన పట్టణం ఎక్కడ కూడా లేదని మరి చరిత్ర తెలియచేస్తూ ఉంది. కనుక బబులోనును పరిపాలించిన నెబుకద్నెజరు రాజు తాను ఎంతగానో ఆ యొక్క దేశాన్ని అభివృద్ధి పరిచి ఎన్నో తోటలను ఆయన ఏర్పరిచి ప్రపంచంలోకెల్లా పేరుగాంచాడు నెబుకద్నెజరు రాజు. ఆ దినాలలో మరి నెబుకద్నెజరు రాజు ఒక అన్యుడు, భయంకరమైన విగ్రహారాధికుడు,
బబులోను పట్టణమంతా కూడా మరి విగ్రహారాధనతోనూ, మాంత్రిక విద్యలతోనూ, పాపముతోనూ, అక్రమ క్రియలతోనూ లయమైపోతున్నది ఈ యొక్క బబులోను సామ్రాజ్యము. ఈ బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజరు గతించిన తర్వాత తన యొక్క కూతురకు మరి నెఫోనిడస్ తన కూతురుకు ఒక కుమారుడు, ఆ కుమారుని పేరే బెల్షాసరు. మరి నెబుకద్నెజరు రాజు తన మనుమడైన బెల్షాసరును తనకు కుమారునిగా అంగీకరించి తాను చనిపోయిన తర్వాత ఆ రాజ్యము బెల్షాజరుకి ఇవ్వాలని చెప్పి తాను చనిపోయిన పిదప మరి ఆ యొక్క బెల్షాజరుకు ఆ రాజ్యము ఇవ్వబడతా ఉంది. బబులోను పట్టణం అంతే కూడా భయంకరమైన పాపముతో ఉన్నది. దేవుని మాటలకు లోబడము లేదు, దేవుని కార్యాలను నమ్మటము లేదు, మాంత్రిక విద్యలతో సతమతమవుతా ఉన్నారు. విగ్రహారాధన బలులతో వారు దేవునికి అవమానముగా, దేవునికి వ్యతిరేకమైన పనులను వారు చేస్తూ ఉన్నారు. మరి అదే మనం గమనించినట్టయితే నెబుకద్నెజరు రాజు కూడా పరిపాలించినప్పుడు యెరూషలేమునకు తాను వెళ్ళి అక్కడ యుద్ధమును చేసి యెరూషలేము మందిరాన్ని పతనం చేసి గొప్ప వధ జరిగించాడు. రక్తపాతం అంతా కూడా మరి యెరూషలేము అంతా రక్తపాతంతో ఏరులా పారిందని చరిత్ర తెలియచేస్తూ ఉంది. అదే సమయం లోపట ప్రజ్ఞగల యూదులను 1000 మందిని చెరగా తాను రాజ్యానికి పట్టుకొని వచ్చినట్టుగా లేఖనాలు మనకు తెలియచేయబడతా ఉంది. కనుక ఈ యొక్క మరి 1000 మందిలో మనం గమనించినట్లయితే దానియేలు, షడ్రకు, మేషకు, అబద్నికో లాంటి యవనస్తులను, ప్రజ్ఞ గలవారిని, జ్ఞానవంతులను, దేవుని యందు భయభక్తులు కలవారిని ఆయన తన రాజ్యంలోనికి తీసుకొని వచ్చి వారికి కొంత ఆధిక్యతను కూడా ఇచ్చారు. వారికి పనులను అప్పగిచ్చారు. వారు చేస్తున్న పనులు బహు నమ్మకస్తులుగా దేవునికి భయపడుతూ వారు ఉండేవారు. కానీ విగ్రహారాధన దగ్గరికి వాళ్ళు వెళ్ళలేదు. విగ్రహార్పితమైన దానిని వారు భుజించలేదు. ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు వారు మరి మాంసాహారాన్ని భుజించలేదు, కానీ శాకాహారాన్ని భుజించి వారి దేవునిని వారు మహిమపరచారు, రుజువుపరచారు. మా దేవుడు జీవము గల దేవుడు, మమ్మల్ని ప్రేమించుచున్న దేవుడు, మా మొక్కలు ఆరిపో, మేము బలహీనము కాలేము అని చెప్పేవారు ఆ యొక్క మరి శాకాహారాన్నే భుజించి మరి తమను తాము దేవునికి మరి ఆ ప్రజలందరికీ నెబుకద్నెజరు రాజుకు దేవుని బిడ్డలని వారు రుజువుపరచుకోగలిగారు. ఎన్నో పరీక్షలు వచ్చినను కూడా పరీక్షలలో నెగ్గటానికి దేవుడిచ్చిన కృప, దేవుని యొక్క ఆత్మ నడుపుదలైంది. కనుక దేవునికే మహిమ ఘనత కలుగును గాక. ఈ సమయంలో మరి నెబుకద్నెజరు రాజు ఎప్పుడైతే మరణించారో మరి ఆ సమయమున బట్టి బెల్షాసరు ఆ రాజ్యాన్ని పరిపాలించటానికి మరి తాను రాజ్యరికంలో ఉన్నారు. బెల్షాసరు రాజు పరిపాలిస్తున్నప్పుడు తనలో కూడా ఏ మార్పు రాలేదు. తన తండ్రి మాదిరే తాను కూడా పాపములో జీవిస్తూ, పాపములో పతనమవుతూ, వ్యభిచారము, దుర్మార్గపుతనము, అక్రమ క్రియలు, విగ్రహారాధన, మాంత్రికులతో మరి కలిసి ఆయన ఆ పరిపాలిస్తూ ఉన్న సమయం అదే ఉన్నది. అయితే మరి దేవుని యొక్క కృప ఎన్నోసార్లు ఎంతోమంది ప్రవక్తల ద్వారా ప్రవచింపజేశాడు బబులోను పట్టణమును గురించి. ఆ ప్రవచనాలను విని కూడా వారు లోబడలేదు. బెల్షాజరు ప్రవక్తల యొక్క మాటలను, ప్రవచనాలను లెక్క చేయలేదు. కనుక ఎన్నోసార్లు ప్రవచించిన ప్రవచనాలు మనం గమనించినట్లయితే చాలాసార్లు ప్రవక్తలు ప్రవచించారు, కానీ కొన్ని మాత్రమే మనము గ్రహిస్తామండి. మరి లేఖనాల ప్రకారముగా ఇర్మియా రాసిన గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందామండి. బాణములు చికిలి చేయుడి, కేడములు పట్టుకొనుడి, బాబేలు నశింపచేయుటకు యెహోవా ఆలోచించుచున్నాడు. మాదీయుల రాజుల మనసును దాని మీదకి రేపుచున్నాడు. అది యెహోవా చేయు ప్రతిదండన, తన మందిరము కూర్చి ఆయన చేయు ప్రతిదండన. చూడండి, ఇర్మియా భక్తుడు మరి బెల్షాజరు పరిపాలన చేయుచున్నప్పుడు ఇర్మియా భక్తుడు ప్రవచిస్తూ ఉన్నాడు. యెహోవా దేవుని యొక్క ఉగ్రత, కోపము బాబేలు పట్టణం మీదకి రాబోతుంది.
మాదీయులను ఆయన రెచ్చగొడుతూ ఉన్నాడు. మాదీయులను ఆ దేశాన్ని పరిపాలించటానికి పంపిస్తూ ఉన్నాడు. వారి యొక్క అతిక్రమాన్ని, పాపాన్ని బట్టి కనుక బాబేలు పట్టణము పతనం కాకుండా ఇప్పటికైనా మీ జీవితాలు మార్చుకోమని ఎంతగానో ఇర్మియా భక్తుడు ప్రవచించినా కూడా ప్రవచనాలను ఆ యొక్క బెల్షాజరు రాజు లెక్క చేయలేదు. లెక్క చేయకుండా తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ బాబేలు పట్టణాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మరి మనం గమనించినట్లయితే చూడండి, యెషయా రాసిన గ్రంథము 47వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందామండి. కీడు నీ మీదికి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్టుకొన చాలవు. ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారింపలేవు. నీకు తెలియని నాశము నీ మీదికి అకస్మాత్తుగా వచ్చును. చూడండి, ఇంతగా కూడా యెషయా ప్రవక్త కూడా బాబేలు పట్టణాన్ని గురించి, ఆ తర్వాత బెల్షాజరు రాజు చేస్తున్న అక్రమ క్రియలను బట్టి పతనము నీకు రాబోతుంది, అకస్మాత్తుగా నీకు మరణం కాబోతా ఉన్నావు కనుక ఇప్పటికైనా కూడా నీ జీవితాన్ని మార్చుకు అని చెప్పి యెషయా భక్తుడు కూడా ప్రవచించినా కూడా ప్రవచనాలను నమ్మలేదు, ఆ ప్రవచనాలను వారు వినలేదు. కనుక దేవుడు ఎన్నోసార్లు మనల్ని కూడా పాపములో నివసిస్తూ ఉన్నప్పుడు, దేవునికి దూరంగా బ్రతుకుతా ఉన్నప్పుడు, మన ఇష్టానుసారంగా లోకంలో బ్రతుకుతా ఉన్నప్పుడు ఎన్నోసార్లు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఆ హెచ్చరికలను గమనించి మన జీవితాలను మార్చుకుంటేనే పరలోక పట్టణానికి మనము వారసులమైన దైవజనుల యొక్క ప్రవచనాలు ఎంతో ప్రశస్తమైనవి, దేవుని ద్వారా పలకబడ్డవి, అవి నెరవేర్చబోతాయి. కనుక వాటిని నమ్మినప్పుడే మనము దానిలో మరి ఆశీర్వదింపబడతామని మరి ప్రవక్తల ద్వారా తెలియజేయబడి దేవుడు కూడా ఆ విధంగా మనకు తెలియజేశాడు. కనుక మరొక మాట మనం గమనించినట్టయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు మనం చదువుకుందామండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరెరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరును పరిశుద్ధులునై ఉన్నారు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క ఆలయం. ఎందుకు ఈ మాటలు పలుకుతున్నాం అంటే, నెబుకద్నెజరు రాజు తన పరిపాలన సమయం లోపట యెరూషలేము మందిరానికి వెళ్ళి యుద్ధాన్ని చేసి మందిరాన్ని మరి కూలగొట్టి మందిరంలో ఉన్న బంగారు వెండి పాత్రలన్నిటినీ కూడా ఆయన తీసుకొని వచ్చుకున్నాడు తన బబులోను రాజ్యానికి. అదే విధముగా ప్రజ్ఞ గలవాన్ని 1000 మందిని యవనస్తులను తన రాజ్యానికి తీసుకొని వచ్చి ఉన్నాడు. అదే ఆ యొక్క యెరూషలేము పట్టణాన్ని పతనము చేశాడు, రక్తపాతము చేశాడు. కనుక దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము ఈ విధముగా మరి ప్రవక్తల ద్వారా ఆయన ప్రవచింప చేశాడు. ఆయన మందిరము అని అంటాడు. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడుతుంది, కానీ మీరు దానిని దొంగల గుహగా చేసి అంటాడు. తర్వాత నా మందిరం పరిశుద్ధమైనది, నేను హృదయం అనే మందిరములో నివసించే దేవుడను కానీ కట్టడాలలో నివసించే దేవుడను నేను కాను అంటాడు. కనుక ఈ దినాన మరి మన హృదయాలు ఏ విధంగా ఉన్నాయి? మొట్టమొదట ఆయన కొరకు మన యొక్క హృదయాలను అలంకరించుకుందామండి. ఆయన కొరకు మన హృదయాలను తెరుద్దామండి. ఆయన హృదయం అనే ద్వారం దగ్గర ఉండి నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తూ ఉండి ఎవరు ఆయన ఆహ్వానిస్తారో, ఎవరు ఆయన మాటలు వింటారో, ఎవరు పాప క్షమాపణ పొందుతారో, ఎవరు రక్షణ పొందుతారో, ఎవరు బాప్తీసం పొందుతారో వారిలో ఆయన నివసించే దేవుడనని దినాన మనకు హెచ్చరిస్తూ ఉండు. కనుక ప్రభు హృదయం అని ఆలయములో ఆయన నివసించేవాడు కానీ కట్టడాలలో ఆయన నివసించేవాడు కాడు అని ఇక్కడ మనకు తెలియజేస్తుంది. ఎందుకనంటే యెరూషలేము మందిరము పతనము చేయబడ్డది, కానీ ప్రభువు కోరేది యెరూషలేము మందిరము కాదు, కానీ ఇది నీ హృదయాన్ని, నా హృదయాన్ని ఆయన కోరుతా ఉన్నాడు. ఆనాడు ప్రవక్తల ద్వారా ప్రవచింపజేశాడు. అయినా కూడా బెల్షాజరు రాజు తన గర్వము, తన అహంకారము, నేను అన్నదాన్ని బట్టి తన రాజ్యములో
పాపానికి దాసుడై బ్రతికాడు, కానీ ప్రవక్తల మాటలకు ఆయన లోబడలేదని లేఖనాల ద్వారా మనకు తెలియజేయబడుతుంది. కనుక చూడండి, మనము ఈ లోకంలో ఉన్నాము, మనం అపవాది తంత్రములతో పోరాడుతా ఉన్నాం. బబులో సామ్రాజ్యం అంతే కూడా మాంత్రిక విధులతో కట్టబడి ఉన్నది. ఏది కావాలన్న మాంత్రికుడు వచ్చి ఆ క్రియలను జరిగించేవాడు. ఆ క్రియల ద్వారా వారందరూ కూడా సంతోషపడేవారు. మాంత్రికునికి చాలా ప్రాముఖ్యతనిచ్చారు. కానీ ప్రభువైన యేసు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఎఫెసీలకు రాసిన పత్రిక 6:10 నుంచి మనం గమనించినట్టయితే, మీరు పోరాడుతున్నది అపవాది క్రియలతోనూ, మరి ఆ తర్వాత మరి ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ మాంత్రికులతో మీరు పోరాడుతున్నారు. కనుక వీటిని జయించాలనంటే రక్షణ అన్న కవచనాన్ని మీరు ధరించుకోండి అని అన్నాడు. ఆనాడు మాంత్రికులను ఆయన ఆహ్వానించాడు, కానీ ఈనాడు మాంత్రిక విద్యలను, చిల్లంగితనాలను, పాపాన్ని ద్వేషిస్తున్న దేవుడై ఉన్నాడు. ఈనాడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఎప్పుడైతే నీ పాపాలను ఒప్పుకుంటావో, నువ్వు పరిశుద్ధపరచబడతావో, ఆయనను అంగీకరిస్తావో, ఆయన నీలో నివసించే దేవుడు అంటా ఉండు. నేను పరలోక పట్టణానికి వారసు, అదే నా యొక్క హృదయమే నా ఆలయం అన్నాడు దేవుడు. కనుక ఒకసారి మన హృదయాలను పరీక్షించుకుందాం. ఇక్కడ మరి బాబేలులో పరిపాలన బెల్షాజరు దేవుని మాటను వినలేదు, ప్రవక్తల మాటలను ఆయన లెక్క చేయలేదు. తన ఇష్టానుసారముగా తాను బ్రతుకుతా ఉన్న సమయంలో, తన మొదటి సంవత్సరపు పరిపాలన బెల్షాజరు పరిపాలిస్తున్న సమయం లోపట ఒక దినాన 1000 మంది మరి ఉపపత్నులతోనూ తన భార్యలతోనూ అక్కడ ఉన్న సేనాధిపతులందరినీ పిలుచుకొని ఆ రాత్రంతా కూడా ఆయన విందు చేస్తూ ఉన్నాడంట. ఏ విధంగా విందు చేస్తూ ఉన్నాడనంటే, తన యొక్క మరి తండ్రి అయిన నెబుకద్నెజరు యెరూషలేము మందిరములో నుంచి తెచ్చిన మరి ప్రతిష్ఠితమైన బంగారు వెండి గిన్నెలను తీసుకొని వచ్చి, ఆ వెండి గిన్నెల, బంగారు గిన్నెలలో వీరు మత్తు పానీయాలను తాగుతూ వారి దేవతలను వారు పొగుడుతా ఉన్నారంట. వారి దేవతలకు ప్రాముఖ్యతనిస్తా ఉన్నారంట. నాట్యాల ద్వారా, మరి అక్కడ అక్రమ క్రియల ద్వారా ఆ 1000 మందితో బెల్షాజరు సంతోషపడుతూ ఆనందపడుతున్న సమయము లోపట దేవుని ఉగ్రత ప్రారంభమైనదని లేఖనాలు మనకు తెలియజేస్తా ఉన్నారు. కనుక తాను ఆ విధముగా మరి దేవుని మందిరములోని ఉపకరణములను వాడుతా ఉన్నప్పుడు దేవుని ఉగ్రత అతని మీదకే వచ్చినట్టుగా లేఖనాలు మనకు తెలియజేయబడుతుంది. కనుక లేఖనములో నుంచి మనము చదువుకుందాం. ముందు ఒక మాట, దానియేలు 5:24 కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాత వ్రాసిన మెనే టెకిల్ ఓ ఫార్సిస్. ఆయన విందులు వినోదాలు చేసుకుంటూ ఆ స్త్రీలతో నాట్యాలు ఆడుతూ తాగుతూ సంతోషపడుతూ ఈ లోకములో తను ఆనందపడుతా ఉన్నప్పుడు దేవుని ఉగ్రత అతని మీదికి వచ్చి ఆ గోడ పైన ఒక దేవుని యొక్క హస్తముతో వ్రాయబడ్డది. మెనే టెకల్ ఆఫ్ ఫార్సిస్ అన్న వ్రాత వ్రాయబడ్డప్పుడు అది చూసిన వెంటనే భయం పడ్డాడు. అయ్యో, ఈ వ్రాత ఏమి రాయబడ్డది, ఏ విధంగా రాయబడ్డది, దీని అర్థం ఏంటిది, అసలు ఇదేంటి ఈ వ్రాత అని చెప్పి భయాందోళనతో ఉండి అక్కడ వెంటనే బెల్షాజరు ఆ యొక్క ప్రదేశములో బబులోను పట్టణములో ఉన్న మరి ప్రజ్ఞ గలవాన్ని, జ్ఞానవంతులను, మరి మాంత్రికులందరినీ పిలుస్తాడు. పిలిచి ఈ వ్రాత యొక్క అర్థాన్ని నాకు తెలియచేయండి, ఈ విధముగా ఈ గోడ మీద వ్రాయబడ్డది అని చెప్పి ఆ యొక్క బెల్షాజరు వారందరిని అడిగినప్పుడు ఎవరికి కూడా అది అర్థము కాలేదు. ఎవరు కూడా దేవుని బిడ్డలు కారు, దేవుని సంబంధులు కారు, లోకములో ఉన్నారు. కనుక దేవుని వాక్యాలు అర్థం చేసుకో, దేవుని మాటలను గ్రహించలేకపోతున్నారు. కనుక తన భార్య, మరి బెల్షాజర్ యొక్క భార్య వచ్చి తనతో ఒక మాట చెప్తుందయ్యా, మీ తండ్రి పరిపాలించేటప్పుడు ఒక దైవజనుడు, దైవాత్మ కలిగిన వాడు ఈ యొక్క రాజ్యములో, బబులోను సామ్రాజ్యములో ఉండి నీ యొక్క తండ్రి యొక్క దర్శనాలను కూడా ఆయన తెలియచేశాడు. కనుక అతనిని నీవు పిలిపించుకొని ఆ యొక్క వ్రాత ఏంటో నువ్వు తెలుసుకో అని చెప్పిన వెంటనే మరి బెల్షాజర్కు కొంచెం జ్ఞానం వస్తుంది. నిజమే కదా, ఇంతమంది మాంత్రికులు వచ్చినా ఎవరేమి చెప్పలేకపోతా ఉన్నారు, వీళ్ళేమి కూడా చేయలేకపోతా ఉన్నారని చెప్పి అప్పుడు చెరగా పట్టబడిన దానియేలును మరి పిలిపించారు యొక్క రాజ్య సంస్థానాలలోనికి. ఆ రాజ్య సంస్థానానికి పిలిపించి ఆ యొక్క బెల్షాజరు దానియేలుతో ఏమని చెప్తుందంటే, దానియేలే కాదు, అది ఎవరైతే దాన్ని చదివి
దాని భావాన్ని తెలియజేస్తారో ఈ రాజ్యములో 3వ రాజుగా నేను వారిని అభినందిస్తాను అని చెప్పి ఒక ప్రకటనను కూడా చేశాడు ఇక్కడ బెల్షాజరు. కనుక ఈ ప్రకటన ద్వారా చాలా మంది వచ్చారు. ఎందుకంటే ఒక రాజుగా పరిపాలిస్తామో లేకపోతే ఆ రాజరికంలో కూర్చుంటాం అని అంటే ఎంతో అందము లేకపోతే ఎంతో ఆనందమో ఎంతగానో ఆశపడతారు. కనుక బబులోను రాజ్యములో ఉన్న మాంత్రికులందరూ, కల్దీయులందరూ, ఆ తర్వాత శాస్త్రజ్ఞులందరూ కూడా మరి అది అక్కడ బబులోను సామ్రాజ్యంలో ఉన్న రాజ సంస్థానానికి నడిపింపబడ్డారు. కానీ ఎవరికి కూడా అది తెలియలేదు. దేవుని వ్రాత ఎవరికి కూడా అర్థం కాలేదు. కనుక చెరగా పట్టబడిన దానియేలు వచ్చినప్పుడు దానియేలు ఆ యొక్క మరి భావాన్ని లేకపోతే ఆ యొక్క గోడ మీద వ్రాయబడ్డ దానిని చదువుతూ ఉన్నాడు, దాని అర్థాన్ని తెలియజేస్తా ఉన్నాడు. కనుక మన పరిశుద్ధ లేఖనాలలో నుంచి దానియేలుకు రాసిన గ్రంథము 5వ అధ్యాయము 24 చదువుకుందామండి. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను. వ్రాసిన శాసనం ఏదనగా మెనే మెనే టెకేల్ ఒఫార్సిస్. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దానిని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవో తక్కువగా కనబడితివి. ఒఫార్సిస్ అనగా నీ రాజ్యముని యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. ఇది దానియేలు చదివిన మరి వర్తమానమైంది. కనుక దానియేలు ఆ గోడపై ఉన్న ఈ వ్రాతను చదివి నీ రాజ్యమిక ఉండదు, నీ రాజ్యము తుడిచివేయబడుతా ఉన్నదని చెప్పి ఆ యొక్క బెల్షాజర్తో చెప్పినప్పుడు బెల్షాజరు దాన్ని గ్రహించలేకపోయాడు, దాన్ని ఉగ్రుడైపోయాడు. కానీ అది రాత్రికి రాత్రి వీళ్ళు ఎక్కడున్నారంట, మత్తు పానీయాలను తాగుతూ ప్రతి ఒక్కరూ కూడా మత్తులో తూకుతా ఉన్నారు. వారు ఏం చేస్తున్నారో వారికి కూడా తెలియని సమయమైంది. కనుక ఆ సమయం లోపట మాదీయులు ఆ యొక్క రాజ్యాన్ని పైకి మరి యుద్ధానికి వచ్చారు. వచ్చినప్పుడు ఎవరు కూడా స్పృహ లేదు, మత్తులో ఉన్నారు. కనుక మాదీయులు వచ్చి బెల్షాజరును చంపివేశారు. మాదీయులు వచ్చి ఆ యొక్క బబులోను సామ్రాజ్యాన్ని మరి వారు స్వాధీనములో చేసుకున్నట్టుగా ఈ చివరి రాజైన బెల్షాజర్ గురించి మనము తెలుసుకోగలము. చివరి బాబేలు పట్టణాన్ని పరిపాలించిన మరి చివరి రాజే బెల్షాజరు నెబుకద్నెజరు యొక్క మనుమడు కుమారునిగా ఎంచుకోబడి ఆయన రాజ్యానికి ఆయన రాజుగా కాగలిగాడు. కనుక ఈ దినాన మనం ఒక్కసారి దీనిని గమనిద్దామండి. ఈ దినం లోపల దేవుడు మనతో కూడా హెచ్చరిస్తా ఉన్నాడు. చూడండి, దేవుని మాటలు వినకుండా దేవుని సొత్తును అపహరిస్తా, దేవుని యొక్క మందిరాలను పాడు చేస్తూ తమ ఇష్టానుసారముగా సువార్తను ప్రకటిస్తూ తమ ఇష్టానుసారమైన సేవ చేస్తున్నప్పుడు దేవుడు దానిని ఇష్టపడేవాడు కాదు అని లేఖనాలలో మనకు తెలియజేస్తుంది. మొట్టమొదటిగా మన హృదయాలను శుద్ధిపరచుకుందామండి. మన హృదయాలలో ఉన్న ప్రతి పాపము నుంచి విడిపింపబడాలా. దేవునికి అంగీకారం కాంది మనలో ఏదున్నా కూడా దానికి లోబడి ఆయన సన్నిధానములు ఆయన రక్తము ద్వారా కడగబడి పాపక్షమాపణను పొంది రక్షణ బాప్తీసం ద్వారా నువ్వు ఆయనను చేర్చుకున్నప్పుడే నీలో ఉంటాడు. కానీ నువ్వు లోకములో ఉండి ప్రభువా ప్రభువా అని నువ్వు ఎంతగా ప్రార్థించినా కూడా నీ ప్రార్థనలకు జవాబులు రావు అని దేవుడు ఇక్కడ తెలియచేస్తాడు. ఇష్టానుసారమైన జీవితాలను జీవిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడి దినాన హెచ్చరిస్తాడు. ఆనాడు బెల్షాజరు మరి ఆయన యవనస్తుడే తన తండ్రి చనిపోయిన వెంటనే ఆ రాజ్యాన్ని బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తానన్న అహంకారము, బబులోను సామ్రాజ్యానికి నేను ఒక రాజునన్న అహంకారముతో ఉండి తాను యెరూషలేము మందిరములో ఉన్న ఉపకరణములను వెండి బంగారు గిన్నెలతో మరి తాను ఉపపత్నులతోనూ తన భార్యలతోనూ సేనాధిపతులతో అధికారులతో మత్తు పానీయాలు తాగుతూ తమ దేవతను వారు పూజిస్తా ఉన్నారు. తమ దేవత పేరును బట్టి వారు పొగుడుతా ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అదే మరి దానిని గ్రహించాడు. దానిని లయపరచటానికి ఆ దినాన చేవ్రాత ద్వారా రాశాడు, నిరాజ్యమిక ఉండదు, తీసివేయబడబోతుంది అని చెప్పి అదే వర్తమానము దైవజనుడైన దేవుని యందు భయభక్తులు కలిగిన దానియేలుకు వివరించాడు. దానియేలు ద్వారా తెలియజేయబడి ఆ రాత్రికి రాత్రి అకస్మాత్తుగా మాదీయులు వచ్చి ఆ యొక్క బబులోను సామ్రాజ్యాన్ని వారు స్వాధీనం
స్వాధీనము చేసుకున్నట్టుగా లేఖనాలు మనకు తెలియజేయబడుతుంది. కనుక ఇక్కడ నెబుకద్నెజరు రాజు యొక్క దర్శనములో రెండవదిగా వెండి, మరి వెండి మాదీయులకు పారసీకులకు సాదృశ్యమైంది. కనుక బబులోను సామ్రాజ్యము పతనమైపోయినది ఆ యొక్క మాదీయులు పారసీకుల దేశము ద్వారా. మరి దానియేలు మొదటి దర్శనంలో మనం గమనించినట్లయితే సింహము ఆ యొక్క నెబుకద్నెజరు రాజుకు పోల్చబడ్డది. మరి మాదీయులు పారసీకులు వచ్చేసి ఆ యొక్క నెబుకద్నెజరు రాజు యొక్క పరిపాలనను లయపరిచారు. కనుక ఇది మనం గ్రహించినట్లయితే మన జీవితాల్లో ఒక్కసారి గమనించుకుందామండి. దేవుని అంగీకరించావా? దేవుని కొరకు బ్రతుకుతున్నా? దేవుని సొత్తును అన్యాయంగా నువ్వు తింటున్నావా? దేవుని సొత్తు, దేవుని పేరు పెట్టుకొని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? నీ యొక్క పతనం రాబోతుందంటాడు దేవుడు. దేవునికి అంగీకారం కానిది ఏదైనా కూడా అది మనలో నుంచి తీసివేయబడుతుంది. నువ్వు ఒకవేళ లోబడి వాటిని సరిదిద్దుకున్నట్టే దేవుడు నేను బహుగా ఆశీర్వదిస్తాడని మనకు బెల్షాజరు రాజు ద్వారా తెలియచేయబడదు. కనుక మనందరం కూడా మరి మనల్ని పరీక్షించుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, నాతో మాట్లాడవు ప్రభా, నా జీవితంలో నీకు అంగీకారం కానిది ఏదున్నా కూడా తీసేయి ప్రభా. నేను అంగీకరిస్తున్నా, నీతో బ్రతుకుతా ప్రభా, నీ కొరకు నేను సేవ చేస్తా ప్రభా, నీ చిత్తం నెరవేర్చి నిన్ను మహింపరుస్తాను. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకొని లోబడి ఆయన మాటలు వింటావు బహుగా ఆశీర్వదింపబడతామని దేవుడిది మనతో మాట్లాడుతుండే. కనుక ఇచ్చిన లేఖన భాగములను బట్టి పరిశుద్ధాత్మ దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. వాక్యం విన్న మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తాను. చివరిగా చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగిద్దామండి. మరి అదే విధముగా వచ్చే శనివారం రోజు కూడా తిరిగి ఇదే సమయానికి 4 నుంచి 4:30 వరకు కలవరి ఛానల్లో తిరిగి మనం ప్రకటన గ్రంథాన్ని మనం నేర్చుకోబోతున్నాం. కనుక దయచేసి టీవీ ముందు కూర్చున్నవారు మీ స్నేహితులను మీరందరూ కూర్చుని వాక్యం విందామండి. మనందరం ఆత్మీయ సిద్ధపడటానికి దేవుని యొక్క కృప మనకు తోడయ్యుండును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధాత్మ తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అర్పించుకొంచున్నాము నాయన. ఇదే నా ప్రభా, బెల్షాజరు రాజు ప్రభా, చివరి రాజు బాబేలు పట్టణాన్ని తండ్రి బబులోను పట్టణాన్ని పరిపాలించాడు. యేసయ్య ఆయన పతనాన్ని చూపించావు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినాన నా ప్రభా, మేమందరం ప్రపంచమంతా కూడా నా ప్రభా చివరి దినాలలో ఉన్నామని ప్రతి ఒక్కరు గ్రహిస్తున్నారు. కానీ నా ప్రభా అంగీకరించటానికి నాయన ఎంతో మంది వెనక్కిపోతున్నారు ప్రభా. పరిశుద్ధాత్మదేవా, మీరు మాట్లాడండి నా ప్రభా. మీ మాటలు సత్యము నా నాయన, మీరు మాటిచ్చి నెరవేర్చే దేవుడవు కనుక నా ప్రభా యేసయ్యా మీ కృప దయచేయండి ప్రభా. ప్రతి మనోనేత్రాలను తెరవండి నా ప్రభా. లోకములో నుంచి వేరుపరచండి ప్రభా. మీ రక్తం ద్వారా కడగండి నా ప్రభా. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి ప్రభా. పడిపోయిన ఆత్మ లేవనెత్తండి ప్రభా. మీ రాజ్యానికి వారసులుగా చేసి మీరు మహిమ పొందమని సేవకులుగా మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి నా ప్రభా. నాయన భుక్తి కొరకు కానీ ప్రభా, పేరు ప్రఖ్యాతి కొరకు నాయన మేము సేవ చేయకూడదు నా ప్రభా. ఆత్మల భారము కలిగి నాయన ఆత్మల సంఘాలు కట్టడానికి నాయన సేవకులైన మమ్మల్ని అందరినీ కూడా ప్రభా ఆత్మ నడుపుదలిచ్చిన ప్రభా మీరు మహిమ పొందమని ప్రార్థిస్తాం. లేఖనాలు విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున బ్రతిలార్తు వేడుకొని ప్రార్థిస్తున్నాను స్వామి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మా చిరునామా సిస్టర్ యు హేమలత, బెసిలర్ మినిస్ట్రీస్, ప్లాట్ నంబర్ 28, అలెన్ సొసైటీ కాలనీ, ఆపోజిట్ హెచ్సియు డిపో, సేరిలింగంపల్లి, 5,19,000. మా ఫోన్ నంబర్స్ 939-254-2477 మరియు 991205-1308.